Please subscribe to our YouTube channel. Like and share this video. ఈరోజు విజయవాడ నగరంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు మనం అందరం కూడా రాబోయే 5 రోజుల పాటు చూసుకుంటుపోతాం. ఎందుకంటే విజయవాడ నగరం సాహిత్య సంగీత ఆధ్యాత్మిక రాజధాని ఆంధ్రప్రదేశ్కి. అలాంటి ప్రాంతంలో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉన్నటువంటి విజయవాడ నగరంలో అమ్మవారికి సంబంధించినటువంటి పరివారం అంతా కూడా ఈవో గారి దగ్గర నుంచి, ట్రస్ట్ బోర్డు దగ్గర నుంచి సిబ్బంది అంతా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శతావధానం చేయించడం నాకు శర్మ గారికి. ఎందుకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా వారి యొక్క గొప్పదనాన్ని, వారి కీర్తిని అందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 5 రోజులు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సమయాలు తెలుసుకుని అందరూ కూడా హాజరయ్యి అమ్మవారి కృపకు పాత్రలు అయ్యే విధంగా ఈవో గారు ఇంకా మరింత ప్రయత్నం చేసి ఈరోజు ప్రారంభోత్సవమే కాదు 5 రోజుల పాటు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా కొంచెం విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ఇందులో ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. ఖచ్చితంగా నేను కూడా నా వంతు ప్రయత్నం కూడా నేను కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దేవాదాయ శాఖ, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించడంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ముందున్నది అని చెప్పి ఖచ్చితంగా చెప్తాము. ఇంకా ఏదైనా సరే మనం పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా మీకు ఈ 5 రోజుల పాటు చేదోడువాదోడుగా ఉంటుంది. అందరూ ఈ సభలో పాల్గొని నాగభట్ట శర్మ గారు చెప్పేటటువంటి విషయాల్ని, అమ్మవారి ఆశీస్సులు తీసుకునే విధంగా మనం అందరం కూడా ఈ 5 రోజుల పాటు దీన్ని విజయం చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. Please subscribe to our YouTube channel. Like and share this video.